నమస్కారం, నేను రోజారమణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రీ మీడియా. కానీ మేడం, అసలు ఏవిఎం ప్రొడక్షన్లో ఒక ఫ్లోర్ మీకు అసలు స్కూల్గా కూడా కన్వర్ట్ చేశారు. స్కూల్ లాగా కాదు, ఆయన ఒక కో డైరెక్టర్ రంగూన్ రామారావు గారు అని ఒక ఆయన ఉండేవారు. ఓకే. ఆయన నాకు సపరేట్గా ఆయన్ని పెట్టారనమాట. డైలాగ్స్, సాంగ్స్లో లిరిక్స్ నేర్పడము, ఒక మాస్టర్ లాగా ఓకే ఆయన్ని పెట్టేశారు. ఆయన్ని పొద్దున్న 9 to 5 ఆయన అలాగా స్కూల్లో మనకి టీచర్స్ ఎలాగా ఇది ఉంటుందో అలాగనమాట. అంతేగాని స్కూల్లో అంటే అది ఒక స్టూడియో అయినా కూడా నాకు స్కూల్ లాగా, ఆయన ఒక మాస్టర్ లాగా. అంటే ఆ రోజుల్లో 5 yearsలోనే స్కూల్లో జాయిన్ చేసేవారు. ఇప్పుడంటే 2 ఏళ్లకే పంపించేస్తున్నారు స్కూల్కి. అప్పటి రోజుల్లో లేదు. నేను స్కూల్కి వెళ్ళే బదులు స్టూడియోకి వెళ్ళాను. అసలు మీకు ఈ 5 yearsకే ఈ యాక్టింగ్ అసలు భయం లేకుండా, అది కూడా డైరెక్ట్ నిజంగా పామునే తీసుకొచ్చి మెడలో వేశారట కదా, ఇదంతా అంతా ఎలా, అసలు ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఇదంతా? లేదు, ఎవరు లేరండి. మా మదర్ సైడ్, మా ఫాదర్ సైడ్ కూడా ఎవరు ఫిలిం ఫీల్డ్లో లేరు. ఓకే, ఎవరు లేరు. ఈ ఫీల్డ్కి ఫస్ట్ ఎంట్రీ మీరే? నేనే. బోత్ ఫ్యామిలీ సైడ్, మా అమ్మగారు నాన్నగారు సైడ్. ఓకే. అంతే, ఇంకా శ్రీహరే అలా ఆయన చేయించుకున్నాడేమో అనుకోవాలి, అంతే. ఓకే. ఆల్మోస్ట్ ఎన్ని మూవీస్ మేడం, ఎన్ని మూవీస్ కంప్లీట్ అయినాయి? 35+ చైల్డ్ ఆర్టిస్ట్గా? చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక 35 ఫిలిమ్స్. 35+ చేశారు. ఉంటాయి, 30-40 ఫిలిమ్స్ ఉంటాయి. టోటల్గా 130 ఫిలిమ్స్ చేశారు. ఓకే. ఆల్మోస్ట్ ఉన్న హీరోస్తో, అప్పట్లో లెజెండరీ యాక్టర్స్ అందరితో చేశానండి. అదే నా అదృష్టం. నాకు అంత హ్యాపీ అండి. నాగేశ్వరరావు, రామారావు గారి దగ్గర నుంచి, అంటే నా జనరేషన్ వచ్చినప్పుడు వాళ్ళే సూపర్ స్టార్స్. అవును. అలాగా అంజలి గారు, మన జమున గారు, అందరూ, సావిత్రి గారు. పైగా నాకు లక్ ఏంటంటే సావిత్రి గారితో యాక్ట్ చేయడం కాకుండా సావిత్రి గారి డైరెక్షన్లో చేశాను. ఓకే. చిన్నారి పాపలు. ఓకే. ఆవిడ డైరెక్ట్ చేశారు ఫస్ట్ డైరెక్ట్. మళ్ళీ రామారావు గారు తాతమ్మ కళ పిక్చర్లో ఆయనతో 5-6 ఫిలిమ్స్ చేశాను. ఆయన డైరెక్షన్ మళ్ళీ తాతమ్మ కళ. ఎప్పుడైనా అనిపిస్తుంటుందా చైల్డ్హుడ్ మిస్ అయ్యామే, ఈ యాక్టింగ్లో పడిపోయి అసలు బిజీ లేకుండా బిజీగానే ఉన్నారు? లేదు లేదు, నాకు ఒక్కరోజు షూటింగ్ లేకపోతే ఏడుపు వచ్చినంత పని అయిపోయింది. అసలు ఏడ్ చేసేవాళ్ళంట కూడా చాలాసార్లు. షూటింగ్ లేదు, క్యాన్సిల్ అయిపోయింది, ఏదో వర్షం పడిపోతుంది, ఇవాళ లేదు, లేదా సెట్ రెడీ అవ్వలేదు, సో ఎవరో ఆర్టిస్టుల ప్రాబ్లము, అలా క్యాన్సిల్ అయ్యేది అప్పుడప్పుడు, ఎప్పుడన్నా రేర్గా. అప్పుడు చాలా బాధ అన్నమాట నాకు, అయ్యో ఇవాళ షూటింగ్ లేదా అని. అలా ఉండేది. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఒక ఫ్యామిలీ లాగా ఉండేది. అంటే ఇప్పుడు మనం సంక్రాంతికో దసరాకో ఫ్యామిలీస్ అంతా మీట్ అయ్యి ఎలాగా సెలబ్రేట్ చేసుకుంటారో, షూటింగ్ రోజు అలాగే ఉండేది. అందరూ సరదాగా ఉండి, అందరూ సరదాగా కలిసి భోజనం చేస్తూ, వర్కే మళ్ళీ అది కష్టమే. ఎండలో అది బాగా సమ్మర్లో చేసేవాళ్ళు. అయినా అంత కష్టం అనిపించేది కాదు. అప్పుడు కూడా ఈ క్యారవాన్స్ అవి ఏమీ లేవు. అదొక ప్యాషన్ అలా ఏర్పడిపోయింది, అలా ఇదైపోయింది అన్నమాట. మామూలుగా మనకు అవుట్డోర్ షూటింగ్స్ అంటే క్యారవాన్స్ ఏమీ లేవు కదా. అవును అవును. ఒక పెద్ద గొడుగు ఉండేది, అవుట్డోర్ అంబరిల్లాస్ అనేవారు. ఓకే. అది అన్ని కుర్చీలు వేసుకుని ఆ అంబరిల్లా కింద కూర్చునేవాళ్ళం. అదే మాకు షెల్టర్. వేడి కొడతా ఉంటుంది, అయినా కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం. మళ్ళీ మధ్యాహ్నం అయితే అదే అంబరిల్లా కింద టేబుల్స్ వేస్తే భోజనం చేసేసేవాళ్ళం. అదే అంబరిల్లా కింద ఈ భోజనాలు తీసి ఆ టేబుల్ మీద మేకప్ టచ్అప్లు చేసుకునేవాళ్ళం. ఇంకా డ్రెస్ చేంజెస్ అంటే ఎవరినైనా రిక్వెస్ట్ చేసి, ఓకే, ఎవరైనా ఇళ్ళు ఉంటాయి కదా లేడీస్ వరకు, అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేవాళ్ళం. ఓకే. మీకు ఏమైనా గుర్తున్నాయా మేడం, మిమ్మల్ని చిన్న పాపగా ఉన్నప్పుడు బాగా ప్యాంపర్ చేసిన ఆర్టిస్టులు గుర్తున్నారా? నన్ను అందరూ ప్యాంపర్ చేసేవారు. రంగారావు గారి దగ్గర నుంచి ప్రతి వాళ్ళు ప్యాంపరింగ్. ప్రతి వాళ్ళు నన్ను చాలా రోజులు పాప అనే పిలిచేవారు. కొంచెం పెద్ద అయ్యాక కూడా పాప అని పిలిస్తే నాకు ఏదోలా ఉంటుంది, పాప అంటున్నారు. వాళ్ళందరూ ఈ చిన్నప్పటి నుంచి చూసి చాలా ఇదిగా ఉంటుంది. అందరూ చాలా, చలంగారు, శోభన్ బాబు గారు అయితే నన్ను సిస్టరీ అని పిలిచేవారు. ఆయన సొంత సిస్టర్ లాగా. నేను యాక్టెడ్ నియర్లీ 8 ఫిలిమ్స్ చేశాను ఆయన సిస్టర్గా, శోభన్ బాబు గారితో. సిస్టరీ అనేవారు, సిస్టర్ కాదు, సిస్టరీ. ఓకే. ఇలా చాలామంది
కేవి చలవ్ అని ఒక మంచి కమెడియన్ ఉండేవారు. అవును అవును. ఆయన ఎప్పుడు నన్ను చూసిన ఆయన సఫారీ డ్రెస్ వేసుకుంటాడు. ఆయన ఆ రోజుల్లో కూడా స్టైలిష్గా ఓకే. సఫారీ డ్రెస్, ఇప్పుడు వైట్ క్రీమ్ కలర్. హాయ్ రోజా డార్లింగ్ అని పిలిచేవాడు. నేను ఇంతప్పటి నుంచి తెలుసు. పిలిచి జేబులో చేతి పెట్టి 5 పైసలు ఇచ్చేవాడు. ఏంటో 5 NP ఎక్కడ కనపడినా నాకు ఇచ్చేవాడండి. ఇంకా ఉన్నాయి నా దగ్గర కాయిన్స్. ఓ ఓకే. అవి ఇచ్చి నేను డైరెక్ట్ చేస్తాను, ఒక పిక్చరు ప్రొడ్యూస్ చేస్తాను, అందులో నువ్వే హీరోయిన్ అంటే నాకు 6 ఏళ్ళు 7 ఏళ్ళప్పటి నుంచి అలా ఇచ్చావు. ఎన్నో సంవత్సరాలు ఇచ్చాడు ఆయన అలాగా. ఓకే. ఎక్కడ కనపడినా జేబులో 5 పైసలు ఉంటాయేంటి కనుకనేదాన్ని ఇచ్చేవారు. పాప ఆయన ఒక యాక్సిడెంట్లో ఏదో చనిపోయాడు. చాలా అసలు చాలా ఫీల్ అయ్యాను. చాలా రోజులు బాగుండేది. కానీ గుర్తుందా మేడం ఈ భక్త ప్రహ్లాదకి తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఏదైనా గుర్తుందా? అది యాక్చువల్గా అలాగా మూవీకి అని లేదండి. అప్పుడంతా మంత్లీ శాలరీస్ లాగా ఏదో ఇచ్చేవారు. ఓకే. అంటే వాళ్ళు 1 year కాంట్రాక్ట్. అది 1.5 year ఏమో టైం పట్టింది. 1 year తెలుగు పిక్చరు. రైట్. ఓకే. మిగతా 6 months ఏమైందంటే అది తమిళ్ తెలుగు డబ్ చేశారు, కొంత షూట్ చేశారు. అంటే కామెడీ సీన్స్, పద్మనాభం గారు రేలంగ్ గారు ఉండేవారు కదా, ఆ సీన్స్ని హిందీ కమెడియన్స్ని పెట్టి తమిళ్ కమెడియన్స్ని పెట్టి అది రీషూట్ చేశారు కొంత. మిగతాదంతా డబ్బింగే. కానీ ఆ డబ్బింగ్ కూడా ఏవిఎం చెట్టిఆర్ గారు ఏమన్నారంటే వేరే వాళ్ళ వాయిస్ ఉండకూడదన్నారు. ఓకే. నా వాయిసే ఉండాలన్నారు ఆయన. వేరే వాళ్ళు చెప్తే ఆర్టిఫిషియల్ అయిపోతుంది, తనే చెప్పుకోవాలి అని. ఓకే. అప్పుడు నాకు తమిళ్ బాగొచ్చు, ఎందుకంటే మేము చెన్నైలో ఉండేవాడు. తెలుగు మదర్ టంగ్ కాబట్టి తెలుగు బాగొచ్చు. హిందీ రాదు నాకు. హిందీ ట్యూషన్ సుశీల్ కుమార్ ఆయన పేరు. ఆయన్ని స్పెషల్గా నాకు మాస్టర్గా పెట్టి ఈవినింగ్ వచ్చి రోజు 1.5 hour ట్యూషన్ చెప్పి వెళ్ళేవాడు. ఏంటి ఆ డైలాగ్స్ వరకు. అంటే ఆ రోజుల్లో చూడండి ప్రొడ్యూసర్స్ ఎలా ఉండేవారు కదా మేడం. అవసరం లేదు, డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు, ఎవరైనా చెప్పేయచ్చు. ఆయన నా వాయిసే చెప్పించాలి.